మొన్నటిదాకా బెట్టింగ్స్ యాప్స్ అని ఆ యాప్స్ అని చెప్పి చాలా మంది ప్రాణాలు పోవడం అన్నీ జరిగి ఈ మధ్యన ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చిందనమాట, డేటింగ్ యాప్స్. అంటే మీరు ఖాళీగా ఉన్నారా, లేకపోతే ఇంట్లో ఏం తోచట్లేదా, ఏం చేయట్లేదా, అయితే రండి యాప్లో లాగిన్ అవ్వండి, మీకేమో కొత్త పరిచయం అవుతుంది. ఎవరంటే చాలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే ఈ 2-3 వీడియోలు వైరల్ అయితే చేస్తారు చూస్తారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి కంపెనీలు పెట్టించుకుంటున్నారు అనమాట. మీరు ఇలా చెప్పండి మా యాప్ కోసం, మీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాము, చేసేయండి మా యాప్లో ఇలా జాయిన్ అవ్వమని చెప్పండి చెప్తున్నారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుందో వాళ్ళకి తెలియట్లేదు. ఏదంటే డబ్బులు ఇస్తే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలను కూడా పంపించేస్తారు. అలా తయారైపోయారు. ఇంకా ఏమవుతుందంటే అది ఇంటి వరకు వచ్చేస్తుంది. రేపు పొద్దున మీ అన్నో లేకపోతే మీ అక్కో మీ తమ్ముడు ఎవడైనా సరే అలా జరిగితే వాళ్ళకి ఏదైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇంకెందుకురా, పంపించండి. ఇంట్లో మీ అక్కలో లేకపోతే ఈ అన్నీళ్ళు ఎవరో ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళకి కూడా యాప్ ఇన్స్టాల్ చేసి బాబుగా దోస్త్ యాప్ వచ్చింది, అందులో నేను జాయిన్ అవ్వండి, ఎవరెవరు కొత్త పరిచయాలు ఉంటే వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వచ్చండి, డబ్బులకే ప్రాబ్లం లేదు, ఏం లేదు, ఫ్రీగా జరుగుతుంది అని చెప్పండి. ఇంకెందుకు, ఇంకా అదొకటే మిగిలింది. వాళ్ళని వీళ్ళు జాయిన్ చేయమని చెప్పడం ఎందుకు? మన ఇంట్లోనే జాయిన్ చేసి కంపెనీ కూడా డబ్బులు తీసుకుందాం. మనకు డబ్బులే కదా కావాలి, ఇంకేంటి? ఫైనల్గా మనకు డబ్బులే కావాలి. ఎవడు ఇటు పోయినా ఎలా పోయినా మనకు అనవసరం. మనకు డబ్బులు చేతులు వచ్చాయా లేదా, ఒక అన్న పోయినా తమ్ముడు పోయినా మనకి ఏంటి అవసరం? డబ్బులు వచ్చాయా, తినేసామా, జేబులు ఉండిపోయా, మనకు కడుపు నిండిపోయిందా, అంతే. ఎవడు అలా పోతున్నాడా పోనే. ఇలాంటి కల్చర్ని తీసుకొచ్చి చేస్తున్నారు చూడు ఈ ఇన్ఫ్లుయెన్సర్లో. వరస్ట్, చెత్త, అడుక్కున్నాడు కన్నా దారుణం. మీరు అడుక్కోవడానికి కూడా పనిచేయరు నేను నా దృష్టిలో అయితే. ఈ ఇటువంటి యాప్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది ఎవరో తెలుసా? నిజంగా షాక్ అవుతారు విషయం తెలిస్తే. అమ్మాయిలే ఎక్కువ. అందులో 18 to 24 ఏజ్ గ్రూప్ అమ్మాయిలే ఎక్కువ ఈ డేటింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అబ్బాయిలు ఎవ్వరు చేయట్లేదు. ఈ యాప్ ఇప్పుడు వచ్చి నాకు తెలిసి ఒక 3 ఛానల్స్లో చూసాను. అందులో 2 ఛానల్స్ మెయిన్, నేను పేర్లు చెప్పను. ఇన్ కేస్ కానీ నాకు ఆ వీడియో మళ్ళీ ఇంకొకసారి కనిపిస్తే నేను మళ్ళీ నా వీడియోస్లో పెడతాను.